అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో కూలూరు రాస్తాలోని ఓ ఇంటిపై అస్లాం అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. చనిపోయిన తన తల్లిని పదే పదే దుర్భాషలాడుతున్న తన సొంత బామ్మర్ది అస్లాంను బావ సుభాన్ కత్తితో పొడిచి హత్య చేశాడు. సుభాన్ తల్లి చాలా రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. అస్లాం చనిపోయే ముందు రాత్రి కూడా మద్యం సేవించి సుభాన్ తల్లిని తిట్టడంతో సుభాన్ అస్లాం కళ్ళలో కారం కొట్టి అతి దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. అస్లాం తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని రూరల్ సిఐ హనుమంత్ నాయక్ తెలిపారు. సంఘటనా స్థలాన్ని సిఐ హనుమంత్ నాయక్, ఎస్ఐ రమణయ్య వారి సిబ్బంది పరిశీలించారు. ఈ దినము 7 గంటలకు చాగలమర్రి విలేజ్లోని కూలూరు రస్తా వద్ద నివసిస్తున్నటువంటి షేక్ నజీమున్ అనే ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో భాగంగా వీళ్ళ కొడుకు అస్లాం అని చెప్పేసి పెద్ద కొడుకు 22 సంవత్సరాల అతను ఈ నజీమున్ వాళ్ళ అన్న కొడుకు ఫక్రుద్దీన్ అని వాళ్ళ కొడుకు వీళ్ళకి రాత్రి 8 గంటలకి ఈ ఫక్రుద్దీన్ వాళ్ళ కొడుకు అదేవిధంగా అస్లాం ఇద్దరు కూడా బయట పోవడం జరిగింది. రాత్రి సుమారు 10:35 గంటల సమయంలో వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి పీరుల్లా అనే వాళ్ళ ఇంటి పైన ఉంటే వీళ్ళు వాదలాడుకుంటా ఉన్నారని చెప్పేసి వెళ్ళడం జరిగింది. అప్పుడు అక్కడ ఈ సుభాన్ అనే అతను వీళ్ళన్న కొడుకు ఈ అస్లాంని కత్తితో మెడపైన అదేవిధంగా ఎదపైన ఒక కొత్తి కడుపు పైన పొడవడం జరిగింది. దాంతో అక్కడి దగ్గర అతను ఈ అస్లాం అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. దీని ప్రధాన కారణము ఒక 5 రోజుల నుంచి వీళ్ళు ఎక్కడో చోట కలిసినప్పుడు వీళ్ళ మదర్ గురించి ఈ సుభాన్ వాళ్ళ అమ్మ సుమారు ఒక 8 నెలల కిందట ఆమె సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అది ఆమె గురించి చెడుగా మాట్లాడుతున్నామని చెప్పేసి ఎందుకు అలా మాట్లాడుతున్నామని చెప్పినా కూడా పదే పదే మాట్లాడుతున్నారని చెప్పేసి అతన్ని చంపడం జరిగిందని చెప్పేసి వీళ్ళ నజీమున్ ఫిర్యాదు పెట్టడం జరిగింది. దానిపైన హత్య కేసుగా నమోదు చేయడం జరిగింది. బాడీని కూడా షిఫ్ట్ చేయడం